శివుడి వరంతో అశ్వత్థామ. అశ్వత్థామతో కలిసి కృతవర్మ, కృపాచార్యుడు కలిసి పాండవ శిబిరాల వైపు వెళ్లారు కదా! వాళ్ళతో పాటు ప్రమదగణాలు కూడా అంటే రకరకాల ఆకృతులలో ఉన్న దెయ్యాల లాంటి వాళ్ళందరూ కూడా అశ్వత్థామకి తోడుగా పాండవ శిబిరాల వైపు వెళ్లారు. పాండవ శిబిరాలలోకి ఎంటర్ అవుతూనే అక్కడ కాపలాదారులందరినీ శివుడు ఇచ్చిన కత్తితో అశ్వత్థామ చంపేశాడు. ప్రమదగణాలు వాళ్ళందరి మధ్యలో అశ్వత్థామ ఆ కత్తితో ఎలా ఉన్నాడంటే ఏదో వేరే లోకం నుండి ఒక భయంకరమైన రాక్షసుడు వస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అందరూ అసలు చాలామంది అశ్వత్థామని గుర్తుపట్టల. ఆ కాపలాదారులందరినీ అలా అంత పెద్ద పవర్ఫుల్ కత్తితో అశ్వత్థామ చంపుతూ ఉంటే వీడెవడో బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఎవరో రాక్షసుడు వచ్చేసాడు అని పరుగులు తీసి బయటకి పారిపోవాలని చూస్తున్నారనమాట. బయటకి పారిపోవాలంటే ఈ కృతవర్మ, కృపాచార్య ఏం చేశారు? పాండవ శిబిరాలలోకి వెళ్ళకుండా వాళ్ళ ఎగ్జిట్, ఎంట్రన్స్ ఏదైతే ద్వారాలుంటాయో అక్కడ ఉండి ఎవరైతే బయటకొస్తున్నారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపి పడేస్తున్నారనమాట. అశ్వత్థామ పాండవ శిబిరాలలోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా శిబిరాలున్నాయి కదా! ఎంతోమంది రాజులు ఎన్నో వేల మంది ఉన్నారు కదా! ఒక్కొక్క శిబిరంలోకి వెళ్ళి ఎక్కడ పాండవులున్నారు, ఎక్కడ దృష్టద్యుమ్నుడు ఉన్నాడు అని వెతుకుతున్నాడు. ఫస్ట్ దృష్టద్యుమ్నుడి శిబిరమే కనిపించింది చాలా శిబిరాలు దాటిన తర్వాత. సో దృష్టద్యుమ్నుడు కనిపించేసరికి దృష్టద్యుమ్నుడు ఏంటి నిద్రపోతున్నాడు హాయిగా. బయట జరుగుతున్నది ఆయనకి తెలియట్లా. ఆయన గెలిచేసాము ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అని హాయిగా నిద్రపోతున్నాడు. అయితే వెంటనే శిబిరంలోకి వెళ్ళిన అశ్వత్థామ దృష్టద్యుమ్నుడు కళ్ళు తెరిచి లేచి కూర్చునే అవకాశం కూడా ఇవ్వకుండా అతనిని కాళ్ళతో తన్నాడు. తన్నేసి గుండెల మీద మోకాళ్ళు పెట్టి అతనిని చావకొట్టాడనమాట. చావకొట్టిన తరువాత మామూలుగా అయితే శివుడి వరంతో పొందిన కత్తి ఉంది. ఆ కత్తితో చంపేయొచ్చు. కానీ అలా చంపకుండా నా తండ్రిని నువ్వు అస్త్రాలు త్యాగం చేసిన తరువాత నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా చంపేశావు. నువ్వు అసలు ఇలాగా కత్తితో మరణిస్తే ఏంటంటే ఎప్పుడైనా వీర మరణం పొందినప్పుడు వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. కానీ అలా కాకుండా నిన్ను కుక్క చావు చంపుతాను అని అతని గుండెల మీద పిడిగుద్దులు గుద్దుతున్నాడు. దృష్టద్యుమ్నుడికి కొంచెం గాలి పీల్చుకునే ఇది కూడా రాలేదనమాట. అటు ఇటు తంతు ఆ పిడిగుద్దులు గుద్దుతూ నానా యాచ పెడుతుంటే దృష్టద్యుమ్నుడు గట్టిగా ఊపిరి తెచ్చుకొని అశ్వత్థామ నన్ను నువ్వు చంపు, కానీ ఇలా చంపకు, ఇంత నీచమైన చావు నాకివ్వకు. దయచేసి నీ దగ్గర ఉన్న కత్తితోనూ, నీ అస్త్రంతోనూ, శస్త్రంతోనూ నన్ను చంపి నాకు వీర మరణం ప్రసాదించు అని ప్రాధేయపడతాడనమాట. అశ్వత్థామ ఉండి, ఒరే దుర్మార్గుడా, నా తండ్రిని చంపిన నీకు వీర మరణం ఎలా రానిస్తాను అనుకున్నావు? ఇదంతా చాలామంది అక్కడ పారిపోతూ చూస్తారు కదా! రాజులున్నారు, ఇంకా వేరే రాజులకి సంబంధించిన సైనికులున్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ చూశారు దృష్టద్యుమ్నుడిని ఎవరో చంపేశారు. వాడు మనిషి కాదు అని ఇంకా గట్టిగా అరుస్తూ అందరినీ లేపుతున్నారు. పారిపోండి, పారిపోండి, ఎవడో బ్రహ్మరాక్షసుడు మనందరినీ చంపడానికి వచ్చాడు అని అందరినీ నిద్రలేపి అలర్ట్ చేస్తున్నాడనమాట. ఈ మాటలు ఎవరెవరు విన్నారు? శిఖండి, ఉపపాండవులు విన్నారు. ఉపపాండవులు అంటే ఎవరంటే ద్రౌపది భర్తలైన పాండవులకి పుట్టిన 5 పిల్లలు. వాళ్ళు విన్నారు. శిఖండి, ఉపపాండవులు వెంటనే నిద్రలేచి అతను అశ్వత్థామ అనే విషయం వాళ్ళకి అప్పటికి తెలీదు. తెలియకపోయినా వాడెవడో వచ్చాడు, మన వాళ్ళని చంపుతున్నాడు, మనం ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళ అస్త్రాలు, శస్త్రాలు, కత్తులు అన్నీ తీసుకొని అశ్వత్థామ ఎటున్నాడో అటు వస్తున్నారు. ఈలోపే అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని చంపేసి మళ్ళీ ఆ వింటినారిని అలాగే తన విల్లుకి నీట్‌గా కట్టేసుకొని తర్వాత పక్కనే ఉన్న శిబిరానికి వెళ్ళాడు. అక్కడ ఉత్తమౌజుడు, యుధామన్యుడు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా చంపేశాడు. ఎవ్వరికీ అసలు ప్రమదగణాలు ఒకవైపు అటాక్ చేస్తున్నాయి. ఆ కత్తి చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇలా ఒక వేటేస్తే తలలు తెగి కింద పడుతున్నాయి. అలా ఉత్తమౌజుడిని, యుధామన్యుడిని చంపేసి కొంచెం దూరం వెళ్తుంటే అక్కడ శిబిరాలకు బదులుగా మామూలుగా యుద్ధంలో వాడే ఏనుగులుంటాయి, గుర్రాలుంటాయి. ఇవన్నిటిని పెట్టే ఒక
ప్రదేశం ఉంటుంది కదా! ఆ ప్రదేశం కనిపిచ్చింది. మామూలుగా అయితే అశ్వత్థామ చంపాలని వెళ్ళింది పాండవులని. కానీ వాళ్ళు కనిపించట్ల. కానీ కనిపించిన వాళ్ళందరినీ చంపుతున్నాడు. అలా అన్యాయంగా పశువులని అంటే ఎవరైతే గుర్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గుర్రాలని, ఏనుగులని అన్నిటినీ ఆ శివుడిచ్చిన కత్తితో నరుక్కుంటూ పోతున్నాడు. సో, అలా నరుకుతూ, నరుకుతూ మనుషులా, పశువులా, ఎవరు, ఏంటి ఏమీ చూడకుండా అలా నరుకుతూ వెళ్తుంటే తన శరీరం అంతా రక్తం అంటుకుంది. ఎంతోమందిని చంపాడు. ఒక పెద్ద కత్తి మెరుస్తున్న చేతిలో కత్తి, చుట్టూ ప్రమదగణాలు. ఇమాజిన్ అసలు ఎంత భయంకరంగా ఉండుంటాడు అప్పుడు అశ్వత్థామ. తనకి మామూలుగా దృష్టద్యుమ్నుని చంపిన తర్వాత కాస్తయినా తన పగ చల్లారుండాలి. ఎందుకంటే తన మెయిన్ గోల్ దృష్టద్యుమ్నుడు తన నాన్నని చంపాడు కాబట్టి దృష్టద్యుమ్నుడిని చంపాలి అని. దుర్యోధనుడిని ఓడించారు మోసం చేసి కాబట్టి పాండవుల్ని కూడా చంపాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఆ కోపం ఒక ప్రళయ రూపంలోకొచ్చేసాడు అశ్వత్థామ. వచ్చేసి అలా అందరి మీద ఎగబడటం, తలలు నరికేయటం. అందరి మీద ఎగబడటం, తలలు నరికేయటం. ఇదే జరుగుతోంది. ఆ తర్వాత ఇంకొన్ని శిబిరాలలో పాంచాలురున్నారు. వాళ్ళందరినీ కూడా చంపేశాడు.